మష్రూమ్ పలావ్ అయినా, మష్రూమ్ రైస్ అయినా, మష్రూమ్ బిర్యానీ అయినా టేస్ట్ అయితే భలే ఉంటుంది. సింపుల్ గా లంచ్ బాక్సెస్ లోకి క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. మరి నా స్టైల్లో ఎలా చేశానో చెప్పేస్తాను రండి. మష్రూమ్స్ మట్టి నుండి వస్తాయని తెలుసు కాబట్టి వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేసుకుని ఒక మష్రూమ్ ని 2 పీసెస్ గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలుకలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు, కొంచెం పుదీనా, గ్రీన్ బఠానీ కూడా వేసుకోవాలి. ఈ గ్రీన్ బఠానీస్ కి కలర్ వేస్తారు. వేడి నీళ్ళలో వాష్ చేసుకొని వేసుకుంటే బెటర్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ ఆప్షనల్ అండి. కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్ని వేసుకొని ఈవెన్ గా కలుపుకొని 20 మినిట్స్ లో టు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, అరకప్పు పెరుగు వేసుకొని మష్రూమ్ నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 1 అవర్ నానబెట్టుకున్న రైస్ ని కుక్కర్ లో వేసుకోవాలి. 1 కేజీ మష్రూమ్ కి 1 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. 3.5 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఫైనల్ గా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత చూస్తే వేడి వేడి మష్రూమ్ పలావ్ రెడీ టు ఈట్. టేస్ట్ అయితే సింపుల్ సూపర్ అయితే చెప్పొచ్చు. నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్.